ఎలా మేనేజ్ చేస్తున్నారు అటు ఇంట్లో ఇక్కడ ఇటు షాప్ దగ్గరకు వచ్చి ఎలా? పొద్దున్న 5 గంటలు లేచి వంట చేసుకొని ఎవరు వాళ్ళు పంపించి ఇక్కడ షాప్ తీసుకొని తను తెచ్చి పెడితే నేనే తింటా లేకుంటే నేను తినా అన్నట్టుగా ఉండకూడదు. ఇంత బరువుని మీరు మోసి మళ్ళీ పైనకి ఎక్కారంటే చాలా ఎనర్జీ కావాలి. పిల్లల కోసమా లేకపోతే పిల్లల కోసము మన పిల్లల గురించి వాళ్ళు ఊర్లో అన్నారు. మేము ఇక్కడ కష్టపడతాను. ముందుగా హిట్ టీవీ మహిళా ప్రేక్షకులందరికీ హ్యాపీ వెరీ స్పెషల్ విమెన్స్ డే అనే చెప్పాలి. ఎందుకంటే సృష్టికి మూలం స్త్రీ. అదే స్త్రీ ఒక చెయ్యి పట్టుకొని నడిస్తే అది ధైర్యం, అభివృద్ధి. అదే స్త్రీ పక్క నుండి నడిస్తే ఖచ్చితంగా అదృష్టం. అదే స్త్రీ ముందుండి నడిస్తే మాత్రం చరిత్ర. ఈ మూడిట్లో కూడా ఖచ్చితంగా స్త్రీ ఉంటుంది. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే ఏది లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మార్చ్ 8న ఈ హిట్ టీవీ అయితే మా హిట్ టీవీకి సంబంధించి మేము ఎక్స్క్లూజివ్గా విమెన్స్ డే అనేది మహిళలు ఎవరైతే ఉన్నారో ఏదో ఫ్రూట్ షాప్ ఆవిడ కావచ్చు, లేకపోతే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసే వర్క్లో ఉండే ఆవిడ కావచ్చు, లేబర్ వర్క్ చేసే కార్మికురాలు కావచ్చు, లేకపోతే పాన్ షాప్ పెట్టుకునే వాళ్ళందరూ బైట్స్ అయితే వాళ్ళైతే హిట్ టీవీతో మాట్లాడడం అయితే జరిగింది. ఒక్కసారి వారి మాటల్లో మీరు వినండి. నా పేరు ఖాతిమా. మేము అంటే వచ్చి ఇక్కడ చాలా సంవత్సరాలు అవుతుంది వైజాగ్ అనమాట. ఖాతిమా అంటే ముస్లిమా క్రిస్టియన్? ముస్లిమ్స్. ఓకే, అంటే ఇప్పుడు ఇది రోజా సీజన్ కదా, రోజాలో ఉండి చేస్తున్నారా? చేస్తానండి, రోజాలో ఉండి చేయాలి కదా, తప్పదు కదా. అంటే ఏంటి అసలు షాప్ ఎప్పుడు పెట్టారు మీరు? ఇంత చిన్న షాప్ లో అసలు మీ జీవనం ఎలా కొనసాగిస్తున్నారు? నడుస్తుందండి, ఇంకా పర్వాలేదు. మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తాం, ఈవినింగ్ 9:30, 10 దాకా ఉంటాం. మీ హస్బెండ్ వాళ్ళు? ఆయన డ్రైవర్ అండి, కార్ డ్రైవర్. ఓకే, అంటే మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అవును. మీ పిల్లలు? బాబు ఉన్నాడండి, చదువుతున్న డిగ్రీ. చదివిస్తారు. ఎలా మేనేజ్ చేస్తున్నారు అటు ఇంట్లో ఇక్కడ ఇటు షాప్ దగ్గరకు వచ్చి ఎలా? తప్పదు కదండి, ఇంకా పొద్దున్నే వచ్చి లేసి పొద్దున్న 5 గంటలు లేచి వంట చేసుకొని ఎవరు వాళ్ళు పంపించి ఇక్కడ షాప్ తీసుకొని మా బాబు హెల్ప్ చేస్తాడు. ఇంకా అలాగే నైట్ దాకా ఉంటాం. అంటే నేను 5 దాకా ఉంటాను, మా బాబు వస్తాడు అప్పటికి. ఇంక వాడు బంద్ చేసుకుని వస్తాడు. సో అంటే ఇంట్లో నుంచి సపోర్ట్ ఉందా మీకు? ఉందండి, బాబు బాగా హెల్ప్ చేస్తాడు మా అబ్బాయి. అంటే చాలా వరకు ఇక్కడ చాయ్ ఉంది అండ్ ఆల్సో బిస్కెట్స్ ఉన్నాయి. అక్కడ స్మోకింగ్ చేసే అబ్బాయిలు కూడా వస్తూనే ఉంటారు, చూస్తుంటే అక్కడ కనిపిస్తుంది. సో వాళ్ళతో ఎలా డీల్ చేస్తారు మరి అసలు? పర్వాలేదండి, కస్టమర్స్ బాగానే రెస్పెక్ట్ గానే చూస్తారు. అంత స్మోక్ అంతా పీల్చుకోవడం అలా ఉంటది, మరి తప్పదు. ఇంకా మనం ఇంకా రోడ్డు మీదకి వచ్చి వ్యాపారం చేస్తున్నాం అంటే ఇంక అన్ని భరించాలి, తప్పదు. ఇంకా స్మోక్ అది ఇది అంటే మనం ఇంట్లో కూర్చోమంటారు. ఇంకా మరి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నామంటే కష్టపడాలి, అందరం కష్టపడాలి ఇంట్లో అంతా. అంతే అండి. అమ్మ నమస్తే, చెప్పండి అమ్మ, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఈ పూల వ్యాపారం? అసలు ఇంత ఏజ్ లో కూడా ఎట్లా చేస్తున్నారు? ఏంటంటే నాకు హార్ట్ ఆపరేషన్ అయిందమ్మా, అందుకు బరువు పని చేయలేక ఇది పెట్టుకున్నా, అంతే. ఎలా నడుస్తుంది మరి? ఏదో ఇప్పుడు ఏమంత పండగలు ఉండలేదు కదా, అంత గిరాకీ ఏమి ఉండదు. ఏమైనా పండగలు ఉంటే కొంచెం ఉండిద్ది, అంతే. ఇక వాటికి పోను ఒక 200 అట్టాగుంటాయి, అంతే. అంతే, ఏం లేదు. నాకు ఇల్లు లేదు, ఏం లేదు, ఎవరు లేదు. అది ఇల్లు లేకున్నా కూడా ఇది అమ్ముకొని కిరాయి కట్టుకుంటున్నాం, అంతే. అది అంటే ఇంత ఏజ్ లో కూడా మీరు పని చేస్తున్నారు. కొంత వాళ్ళు అయితే అసలు చెయ్యరు. ఇక ఏం చేస్తామో మరి, తప్పదు కదా, ఇద్దరు చేసుకోవాలి కదా. అది ఆయనేమో మామూలు మేస్త్రి పనికి వెళ్తాడు. అది ఓకే. అంటే మీ పిల్లలు? పాపోళ్ళు ఇక్కడ ఉండరు, అక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్. అంటే మీరు హార్ట్ ఆపరేషన్ అవుతుంది అని అంటున్నారు, ఎన్ని రోజులు అవుతుంది? అయింది ఒక 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. మరి మీకు సహకరిస్తుందా హెల్త్? అదే ఇక అందుకని బరువు పని చేయలేక ఇది పెట్టుకున్నా ఇక. అది అంటే మీకు ఏమన్నా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక్క రోజు కూడా అంటే పువ్వులు గిరాకీ అవ్వలేదు, పోలేదు అని చెప్పేసి అనిపించింది. మరి ఏం చేద్దాం మేడం, మరి ఇక ఆ పని చేయలేక ఇంక ఈడే పెట్టుకున్నాం. వచ్చినా రాకపోయినా ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండవు. అది ఇంకంతే. అంటే కొంతమంది చాలా వరకు ఎట్లా అంటే ఎందుకు తీసుకోవాలి, రోడ్ పైన పువ్వులు వాడిపోయినాయి కూడా అమ్ముతారు అని చెప్పేసి అంటారు కదా. అంటారు కొంతమంది, ఒక్కొక్కరు తీసుకుంటారు. పూలు అట్టాగా వచ్చినాయి అమ్మాని కాదు, ఏదో ఒకటి చెప్పాలి, ఇంకంతే. అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు పువ్వులు మరి? మా పాప వాళ్ళు తెచ్చిస్తారు, నాకు తెలియదు ఎక్కడ పోతారో మరి, నేను బాను. కూర్చొని అమ్ముతారు, అంతే. రైట్.
ఎందుకంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారమ్మా ఇది? మేము 19 సంవత్సరాల నుండి చేస్తున్నాం. అంటే మీ ఏజ్ ఇప్పుడు ఎంత ఉండొచ్చు? నా ఏజ్ ఇప్పుడు 42 ఉంటుంది. 48 అంటే 19 సంవత్సరాలు. 42 అంటే అప్పటి నుంచి 19 సంవత్సరాలు. మేము సిటీకి వచ్చి 19 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఇదే బిజినెస్ చేసుకుంటా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. అంటే ఇంత ఎండ కొడుతున్నది, ఎట్లా హ్యాండిల్? ఇంకా చేసుకోవాలి, తప్పదు. బతకడానికంటే ఇక్కడ రెంట్లు కట్టుకోవాలి, పిల్లల చదువులు అన్నీ ఉంటాయి కదా. కూరగాయలు ఉందామంటే మస్తు రేట్లు ఉన్నాయి. ఏం చేయాలన్నా డబ్బుతోని పని. ఈ సిటీలో డబ్బు లేనిది బతకలేము. రెంట్ కట్టుకోవాలి, నెల వచ్చే వరకు కరెంటు బిల్లు, పాల బిల్లు, ఇంట్లో సామాన్లు అంటే, ఈఎంఐలు అంటే, ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవాలి కదా, తప్పదు కదా, కష్టపడాలి. అంటే చాలా వరకు ఎట్లా అంటే హస్బెండ్ చేస్తేనే, పని చేస్తేనే ఆడవాళ్ళు చాలా వరకు ఉంటారు అని చెప్పేసి అట్లా అనుకోవద్దు. ఎప్పుడైనా హస్బెండ్ చేస్తేనే మనం బ్రతకాలి అనేది ఒకటి పెట్టుకోదు. మనం కూడా చేస్తే తనకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సంసారం కూడా సాపిగా సాగుతుంది. తను తెచ్చి పెడితే నేనే తింటా, లేకుంటే నేను తినా అన్నట్టుగా ఉండకూడదు. మనిషి పని చేసుకుంటేనే 10 రూపాయలు సంపాదించగలుగుతాం, సిటీలో బతకగలుగుతాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తెస్తారు ఈ పుదీనా? ఇదంతా పుదీనా మార్కెట్లో కొనుక్కొస్తాము. ఐటెం పాలు తెచ్చి, పాలు ఎచ్చబెట్టి తోడేసి మజ్జిగ చేస్తా. లస్సీ అయినా మజ్జిగ అయినా. పుదీనా జ్యూస్, పుదీనా గ్రైండర్కి వేసి రసం తీసి, పుదీనా రసం, నిమ్మరసం, జీలకర్ర, సొంటి, మిరియాలు, బ్లాక్ సాల్ట్, మసాలాలన్నీ కలిపి 5 రూపాయలు. ఈ బిజినెస్ పెట్టాలని మీకు ఎందుకు, ఎలా అనిపించింది అసలు? అంటే సమ్మర్లో మామూలుగా, ఎందుకంటే కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతా అంటారు, అలాంటివి తాగకుండా న్యాచురల్ వాటర్ తాగాలన్న ఉద్దేశం నుంచి పెట్టా. హెల్త్ పరంగా బాగుంటుంది. మజ్జిగ చల్లదనం ఇస్తుంది, పుదీనా కూడా చల్లదనం ఇస్తుంది. తాగడం వల్ల కూడా బాడీ కూల్ అవుతుంది. పుదీనా జ్యూస్ తాగడం వల్ల బాడీ కూల్ అవుతుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్న తగ్గుతుంది. కొంతమందికి నోటి దుర్వాసన ఉన్నా కూడా తగ్గిపోతుంది. అంటే చాలా వరకు ఎట్లా అంటే ఆడవాళ్ళం అంటే మనకు మంత్లీ ఖచ్చితంగా పీరియడ్స్ వస్తుంటాయి. సో అలాంటి సమయంలో ఛాలెంజ్ ఎట్లా ఫేస్ చేస్తారు మీరు అసలు? చేసుకోవాలి, కొంచెం కష్టపడాలి. మరి ఏం చేస్తాం, సాధారణంగా అందరికి ఉంటుంది. కాకుంటే ఇంట్లో వెళ్ళని పరిస్థితులు కాబట్టి చేసుకోవాలి, తప్పదు. సో మీ హస్బెండ్ అంటే ఎలా చూసుకుంటారు? వద్దా? పర్లేం, బాగానే చూసుకుంటాడు మా హస్బెండ్ కూడా డ్యూటీ చేస్తాడు. తను పొద్దున 5కి వెళ్తాడు, 2:30కి అట్లా వస్తాడు. స్నానం ఇట్లా చేస్తే తింటాడు, రెస్ట్ తీసుకుంటాడు. నా వరకు నేను చేసుకుంటా. అంటే మీరు ఇక్కడ పార్క్ దగ్గరనే చేస్తున్నారు కదా, కొంతమంది కొట్టుకోవడం లాంటివి, అబ్బాయిలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇట్లా ర్యాష్ గా బిహేవ్ చేయడం లాంటివి అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. పర్లే, నిమ్మలంగా ఉంటది, నిశ్శబ్దంగా, అంతే. రైట్, థ్యాంక్ యూ. మీరు ఇంత హార్డ్ వర్క్ ఎలా చేయగలుగుతున్నారు అసలు? తోటకూర, గోంగూర, ఇవి బలమైన వస్తువులు తింటాము. అంతే. అంటే ఎప్పటిదాకా టైమింగ్స్ మీకు ఇక్కడ? పని టైమింగ్స్ టైం ఏంటంటే 9కి ఎక్కుతాము. 9 నుంచి 1 గంటకు భోజనంకి, మళ్ళీ భోజనం 2 గంటలు రెస్ట్, మళ్ళా తర్వాత 3కి ఎక్కడము. అంటే ఇంత బరువుని మీరు మోసి మళ్ళీ పైనకి ఎక్కాలంటే చాలా ఎనర్జీ కావాలి. మరి ఎట్లా అలాంటి టైంలో గుర్తు చేసుకుంటారు ఇంత కష్టమైంది? మరి అలవాటు అయిపోయింది. కష్టపడ పిల్లల కోసమా? పిల్లల కోసమా? మన పిల్లల గురించి వాళ్ళ ఊర్లో ఉన్నారు, మేము ఇక్కడ కష్టపడతాము. పిల్లలు ఊర్లో ముసలోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళ గురించి మరి పంపించాలి కదా. మన సైడ్ ఏం పనులు ఉండవు, దానివల్ల ఇక్కడికి వచ్చి పనులు చేయడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పలాస, ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ ఎన్నేళ్ళు అవుతుంది మీరు వచ్చి? ఇక్కడికి వచ్చి ఇంచుమించు ఒక 5-6 నెలలు అయిపోయింది మేము వచ్చి. అంటే చాలా వరకు ఇట్లా కన్స్ట్రక్షన్ వర్క్ లో చేసే వాళ్ళను కొంతమంది ఎట్లా అంటే తప్పుగా మాట్లాడడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది అంటే కోపం వస్తుంది. ఇంతంత కోపం రాదు. మనం కష్టపడడానికి వచ్చాము, కష్టపడాలి కానీ అలాంటి మాటలు మనకి ఎందుకమ్మా? కోపం వస్తుంది, కొట్టేయాలనిపిస్తుంది. అట్లా జరిగాయా మీకు ఎప్పుడన్నా? అలాంటివి లేదు ఇప్పటికి ఇక్కడ బిల్డింగ్ లో అలాంటివి ఏం లేదు. అంటే ఎన్ని బిల్డింగ్స్ లకి ఇట్లా వర్క్ చేశారు, మీకు గుర్తుందా ఏమన్నా? ఎన్ని బిల్డింగ్లు అని అంటే 4-5 బిల్డింగ్లు చేసాం కానీ అలాంటివి ఏం లేదు. సార్ మంచోళ్ళు, సారు ఇక్కడ అలాంటివి పెట్టుకోరు. అంటే రోజుకు సుమారు ఎంత సమయం ఈ బరువులు కాబట్టి ఇవన్నీ ఎంత సమయం ఎత్తుతారు? 1 గంట 2 గంటలు ఎత్తాము. ఆ తర్వాత మరి అంత కష్టం ఉండదు పని. ఓకే. సో ఇప్పుడు అంటే ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఇంత పని చేయడం అలా ఇలా ఏం చేయరు. ఇప్పుడు వాళ్ళు చేయరు. చదువుకున్న పాపలు ఏం చేస్తారు? మాలాటోళ్ళం అయితే ఇలాంటి పనులు చేయగలం కానీ చదువుకున్న పాపలు చేయగలరా? చేయలేరు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు. పాప ఊర్లో చదువుతుంది ఉన్నది. మీ పాప?
అంటే ఇంత పిల్లల్ని దూరంలో అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి పని చేసి మా అమ్మకాడ అప్పు చెప్పేసాను అప్పచెప్పిస్తారు. మరి మన సైడ్ ఏం పనులు ఉండవమ్మా అందు గురించి అనేసి. ఓకే, అంటే మీకు టెన్షన్స్ ఇట్లా ఉంటాయి అంటే మాకంటే ఈఎంఐ టెన్షన్స్ అంటే ఈ టైం వచ్చేసరికి పిల్లలకు ఫీజులు కట్టాలి, బుక్స్ కొనాలి, అలాంటివి అలాంటివి ఉంటాయి అమ్మా, మరి ఉండపోతాయి అక్కడ. కష్టపడితే డబ్బులు ఫీజులు కట్టాలి, డాకరీకి ఇంటికి తోలాలని అదొక టెన్షన్ లాగా ఉంటుంది. ఓకే అమ్మా, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మీకు హ్యాపీ విమెన్స్ డే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈ విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క స్త్రీ తన పిల్లల కోసం కావచ్చు, తన భర్త కోసం కావచ్చు, తన కుటుంబం కోసం తమ సర్వశక్తులు కూడా ప్రయత్నించి వాళ్ళు పనిచేస్తున్నారు. దాదాపు 40-50 వయసు వచ్చినా కూడా వాళ్ళు చిన్నపాటి బిజినెస్లు పెట్టుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ సంసారాన్ని కొనసాగిస్తున్నారు. చాలా వరకు మహిళలు ఖచ్చితంగా 90% ముందుండి అన్ని వ్యవహారాల్లో ముందుండి నడుస్తున్న సమాజంలో ముఖ్యంగా భారతదేశం ఒకటి అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవాలి. చాలా వరకు ముఖ్యంగా గత కాలంలో ఏదైతే దీనికి సంబంధించి మన పెద్దల కాలంలో కావచ్చు, పూర్వకాలంలో ముఖ్యంగా అప్పుడు స్త్రీలు ఇళ్ల నుంచి బయటికి రాలేరు. కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్క స్త్రీ ఒక ట్రాఫిక్ పోలీస్గా కావచ్చు, ఒక కార్మికురాలుగా కావచ్చు, ఒక బిజినెస్ ఉమెన్గా కావచ్చు, చాలా వరకు వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యాన్ని ఇస్తున్నారు. ఈరోజు సొసైటీలో ముందు కూడా ప్రతి ఒక్క చదువులో, విద్య, వైద్య అనే అనేక రంగాల్లో స్త్రీలు ఇవ్వడం చాలా గొప్ప విషయం అని కూడా చెప్పొచ్చు. సో ముఖ్యంగా అందరికీ కూడా ఎవరైతే మహిళలు హిట్ టీవీ మహిళా ప్రేక్షకులు కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా వెరీ స్పెషల్ హ్యాపీ విమెన్స్ డే. వీడియో ప్రవీణ్ తో శ్వేతంగర్, హిట్ టీవీ, జూబ్లీ హిల్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.